హాయ్ అండి. వెల్కమ్ టు శిరీష న్యాచురల్ వాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము శ్రావణ మాసంలో మల్లన్న గద్దె, ఎల్లమ్మ గద్దెలు కడుగుతామండి. అది ఎట్లా కడుగుతాను అన్నది ఈ వీడియో చూడండి. ఇవి ఏం నీళ్ళు అంటే పత్తిళ్ళ నీళ్ళు. అవి అంటే అన్నీ ఒక 5 బోరింగ్ల నీళ్ళు, కొన్ని ఆకులు, జామాకు, మారేడాకు అవన్నీ వేసి ఈ నీళ్ళల్లో దేవుణ్ణి వేసి కడుగుతామండి దేవుణ్ణి. అయితే చూడండి, మేము ఉండేది సిటీలో కదా, ఇక్కడ దేవుడేమో ఊర్లో. అయితే ఇట్లా అన్నీ చెదలు పడతాయి. ఇవి ఎల్లమ్మ గురుగులు, ఎడంత్రాల బోనం. చూసిరా, అది ఎల్లమ్మది. మనం రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒకలా ఉంటుంది. అంటే గద్దె మనం ఎప్పుడు క్లీన్ చేయం కదండి. ఒక శ్రావణంలో మళ్ళీ సట్టి సట్టి వారాలు ఉంటాయి కదా, మల్లన్న సట్టి వారాలు, అప్పుడు మల్లన్న బోనాలు, అప్పుడు 2 సార్లే మేము ఈ గద్దె పూజ చేసేది. చూడండి, అందుకే ఇట్లా అయిపోతాయి అన్నట్టు, చెదలు పడతాయి. పెంకుటిల్లులు కదండి ఊర్లో, మాది కూడా పెంకుటిల్లే ఊర్లో. అయితే ఇవన్నీ తీసి, అయితే అది కొంచెం తీయాలంటే నాకు భయం అనిపించి మా అత్తమ్మని పిలిస్తే మా అత్తమ్మ తీస్తుంది అదంతా. ఆ తట్టలది ఏంటంటే ఇరగోళ్ళ ఉంటుంది కదా, మన దేవుని ఇరగోలు ఉంటుంది కదా, ఆ ఇరగోళ్ళకు కూడా మొత్తం చెదలు పట్టేసినాయి. చెదలు పట్టేస్తే ఆ ఇరగోళ్ళ మొత్తం ఇట్లా ఏమంటారు దాన్ని, చిక్కపోయింది. అయితే అదంతా, ఆ తట్టలు ఉన్నదంతా అదే మట్టి దండి. ఈ మట్టి కూడా అంతా అందులోనే ఒకసారి వేసి ఒక పక్కకి ఎవరు తొక్కని చోట్లో వేసేస్తే బాగుంటుందని. అయితే 2-3 సార్ల పుట్ట కూడా వచ్చిందండి మా ఇంట్లో. పుట్ట వస్తే మా అత్తమ్మ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, భయపడతారని చెప్పేసి, అంటే చిన్నగా వచ్చినప్పుడే తీసి, అమ్మ పుట్టలు అవన్నీ ఏమొద్దు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు భయపడతారు అని చెప్పి తీసేసింది. చూడండి, ఎల్లమ్మ గురువులల్లా అట్లా వచ్చింది పుట్ట, చిన్న చిన్న చెదలలాగా వచ్చింది. మంచిదండి. 2 సార్ల అట్లా తీసేస్తే, ఫస్ట్ సారి మాకు తెలవక తీసేసినాం కదా, మళ్ళీ సెకండ్ సారి కూడా అంటే ఇట్లా తీసేసినాం. తీసేస్తే మంచిగా అనిపించలే కొద్దిగా. అట్లా మొత్తం అవన్నీ క్లీన్ చేసేసిన. ఇది ఇటుపక్కది ఎల్లమ్మ గద్దె, అటు అది మల్లన్న గద్దె, రెండు ఉంటాయి మాకు. చూడండి, పసుపు, తెల్లపిండి కలిపి మంచిగా దేవునికి మొత్తం గద్దెకి పసుపు పూయాలండి. మంచిగా ఫస్ట్ నీళ్ళతడి పెట్టుకొని మొత్తం బొట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కడిగి, తర్వాత పసుపు, పూతగంధం అంటారు దీన్ని. పూతగంధం అంటే మన తెల్లపిండి పసుపు కలిపిన దాన్ని పూతగంధం అంటారు. ఇందులో మనం సువాసన రానికి జవ్వాది పౌడర్, పచ్చ కర్పూరం అవి కూడా కలుపుకోవచ్చు. మంచిగా సువాసన వస్తుంది. ఎల్లమ్మ గద్దె ఇట్లుంటుందండి మాకు ఊర్లో. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో కండి. మీకు ఇంకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, వీడియో నచ్చిందా నచ్చలేదా అన్నది. చూడండి, ఇట్లా మొత్తం పసుపు రాసేసిన తర్వాత మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నా. ఇవన్నీ ఎల్లమ్మ గురుగులండి. ఎడంత్రాల బోనం ఉంటుంది కదా, అది. దానికి మంచిగా పసుపు రాసి మంచిగా దాని మీద పసుపు వేస్తున్నా.
అంటే ఒకసారి బొట్లు పెడతా వీటికి కుండలకి. మళ్ళీ ఇంకొకసారేమో ఇట్లా ఒకటి పసుపు, మళ్ళీ ఒకటి కుంకుమ అట్లేసి పెడతా. అంటే ఎప్పుడు ఒకటేలాగుంటే చూడడానికి ఒకటేలాగా ఉంటది గదా! అందుకే మొత్తం పసుపేసి కుండని రెడీ జేషిన. చూడండి. ఇట్లా. తర్వాత ఇంకొకటి దాని మీది కుంకుమతోటి ఇట్లా రెడీ చేసుకున్నాండి. అయితే మనం ఇది కింద పెట్టొద్దు గదా! ఇది పక్కకేంది ఈ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది గొంగడది. అంటే మనం గొర్రెలుంటాయి గదా! ఆ గొర్రెల బూరుతోని చేసేదాన్ని గొంగడంటారు. మేము దేనికైనా గొంగడే వాడతామండి. గొంగడి మీదనే అన్నీ. ఇట్లా చేసుకునేయన్నీ మంచిగా గొంగడి మీద పెట్టుకుంటే బావుంటది. అట్లా మంచిగా కుంకుమ, పసుపు పెట్టేసుకున్నా వీటన్నిటికి. ఇప్పుడేందంటే వీటికి ఇలా బియ్యం పోసుకోవాలండి నిండుగా మంచిగా కుండలల్లో. ఈ బియ్యమే మనకి బరకతి. అంటే మంచిది తెలుసు గదా! అట్లా. నిండుగా ఆ కుండలో, ఈ కుండలో ఈ అన్ని గురుగులల్లో బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకొని 5 గవ్వలన్నా, 3 గవ్వలన్నా, ఒక్కొక్క గవ్వయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక్కొక్కటే ఉంది. ఒక్కొక్క గవ్వ వేస్తున్నా. ఒక రూపాయి. రూ. 1 కాయిన్స్ ఉంటాయి గదా! అవి అందులో ఏసుకోవాలి. చూడండి అన్నీ ఏసేసుకున్నా, రెడీ చేసుకున్నా. ఇప్పుడు అమ్మవారి గది ఇట్లా రెడీ అయిపోయింది గదా! అందులో కొంచెం పసుపు వేసి అంటే బండారి. అట్లా బండారి వేసి, ఈ బండారి మీద ఈ ఎల్లమ్మ గురుగులు పెట్టాలి. ఈ బియ్యం మళ్ళీ సట్టివారాలల్లో అప్పుడు బోనాలు చేసుకుంటాం గదా! మళ్ళీ అప్పుడు గద్దె మొత్తం పుదిస్తాం గదా! గద్దె పుదిచ్చిన తరువాత ఈ ఈ బియ్యం తీసి మళ్ళీ మనం వండుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ బియ్యం పోయాలి అందులో. అట్లా చేస్తూ ఉంటాము. అదే ఎల్లమ్మ బరకతంటే. చాలా పవర్‌ఫుల్ అండి ఎల్లమ్మ తల్లి అంటే. చెప్తుంటా గదా నేను అన్ని వీడియోలల్లా. అయిపోయింది చూడండి. అన్ని లాస్ట్ మళ్ళా మీద గూడా ఒక్కొక్క గవ్వేసి రూ. 1 కాయిన్స్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి అంతే. చూడండి. ఇట్లా మొత్తం ఇట్లా రెడీ అయినాక ఇట్లుంటదండి ఆ బోనం. ఇది మల్లన్న గద్దె. ఈ వీడియో గూడా తీసిన. ఈ నెక్స్ట్ వీడియోలో మల్లన్నది పెడతా. అట్లా బోనాలు వండేసి, కొబ్బరికాయలు కొట్టేసి, నైవేద్యం పెట్టేసినాం. ఇది మోదుగా ఆకులుంటాయండి. ఆకులల్లో నైవేద్యం పెడతాం ఇట్లా. బెల్లమన్నం వండుతాం గదా దేవునికి. అది నైవేద్యంగా అమ్మవార్లకు పెట్టి, బోనం జేసి వస్తామన్నట్టు శ్రావణ మాసంలో. చూడండి మా ఎల్లమ్మ తల్లి ఎట్లుందో. నచ్చితే వీడియో లైక్ జేయండి. ఓకేనా? మంచిగా గుగ్గిలం పోగ అన్నేసేసుకొని పూజ చేసేసుకున్నా అండి. ఇది మల్లన్న గద్దె అండి. ఈ వీడియో గూడా పెడతా నేను. ఇది మల్లన్నది. చూడండి ఎట్లున్నాడో మల్లన్న స్వామి. ఊర్లో ఇట్లుంటదండి మాకు దేవుడు. అట్లా. ఇది బోనం. మల్లన్న బోనం. ఒకటి బెల్లమన్నం, ఇంకొకటి పసుపేసి చేసిన బోనం. 2 బోనాలు. ఇటు శివయ్య ఉంటాడు. ఇదేమో కూరాడు కుండ అంటారు గదా! మనకు లక్ష్మీ దేవత. ఇదే మనకి కూరాడు కుండ. ఇక్కడుంటది కూరాడు కుండ. ఇదేమో శివయ్య గద్దె. చూడండి. శివయ్య బోనం. ఈ బోనం ఎట్లా వండుతారంటే జోలలో బియ్యం ఉంటాయి గదండీ! ఈ స్టోరీ మళ్ళీ తర్వాత జెప్తా. ఇది జోలెలు. అది శివయ్యది బోనం. శివయ్య గద్దె. ఇట్లా. శ్రావణంలో పూజ ఎప్పుడైనా ప్రతిసారి ఇట్లనే ఉంటది. మీకు గూడా చూపిద్దామని జెప్పి చూపిచ్చిన. చూడండి మీరు గూడా మల్లన్న స్వామిని, ఎల్లమ్మ తల్లిని మంచిగా మొక్కండి. ఇట్లుంటది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ జేయండి. ఓకేనా?